హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు హైటెక్ సిటీలో జరుగుతున్న యాప్టా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఏం వర్క్ చేస్తారు మీరు? ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండి. సో క్లయింట్స్కి పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిస్తుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇండస్ట్రీలో 16 years ప్లస్ నుంచి ఉన్నాను. ఎక్స్పీరియన్స్ ఉంది. 16 సంవత్సరాలు అంటే ఎంతో మంది మీ దగ్గరకు వస్తుంటారు. వాళ్ళందరికీ మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? అంటే ఆర్థికమైనటువంటి విషయాలపైన ఎలాంటి అవగాహన ఉండాలి, ముందు అవగాహన ఏర్పరచడం మా ముఖ్య లక్ష్యం. తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషను, ఫైనాన్షియల్ సిచ్యుయేషను, వాళ్ళ ఇన్కమ్ సిచ్యుయేషను, ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది వర్కింగ్ అని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వారికి కంప్లీట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి వాటిపైన వాళ్ళు కంప్లీట్గా ఫైనాన్షియల్ గైడెన్స్ ఇస్తాం. మీరు 16 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మీ బిజినెస్లో ముందుకు వస్తున్నారు. అలాగే మీలాంటి వాళ్ళు ఎంతోమంది యాంగ్ప్రెన్యూర్స్ కూడా రావాలి, బిజినెస్ పెట్టాలి, 10 మందికి నేను సాయం చేయాలంటే లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ముఖ్యంగా మా ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ఈ ఇండస్ట్రీలో దాదాపు 140 కోట్ల పైగా జనాభా. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి అడ్వైజర్స్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపు యాక్టివ్గా పనిచేసే అడ్వైజర్స్ 60,000-70,000 మాత్రం ఉన్నారు. సో 140 కోట్ల పైగా ఫ్యామిలీస్ కంటే దాదాపుగా ఒక 50 to 60 crore ఫ్యామిలీస్ ఉంటాయి. వీళ్ళందరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి అని అంటే ఇంకా ఎక్కువ మంది అడ్వైజర్స్ ఇండస్ట్రీకి అవసరం ఉంది యాక్చువల్గా. సో అలాగే ఇట్లా యాప్టా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ మనం ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కాన్ఫరెన్స్, బిజినెస్ కాన్ఫరెన్స్ కాబట్టి ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వడం ద్వారా మనం చాలా మందిని కలవడానికి అవకాశం కలిగింది. అలాగే చాలా బిజినెసెస్ గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. చాలా మంది ఇంటరాక్ట్ అవ్వడానికి బాగా అవకాశం దొరికింది. సో ఇలా మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు నెట్వర్క్ పెరుగుతుంది. సో దట్ మనమంటూ ఒకరున్నామని మనకు ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. సో దట్ ఒక్కొక్కరికి మనం బిజినెస్కి హెల్ప్ చేసుకునే వాళ్ళం అవుతాము. దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ప్రతి ఫ్యామిలీ కూడా సెక్యూర్ చేయబడుతుంది ఆర్థికంగా. తర్వాత ప్రతి కుటుంబం గ్రో అయితే ఆబ్వియస్గా ప్రతి గ్రామం బాగుంటుంది, ప్రతి సిటీ బాగుంటుంది, ప్రతి స్టేట్ బాగుంటుంది, ప్రతి దేశం కూడా బాగుంటుంది. సో డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యుఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, డెన్మార్క్, స్వీడన్ ఇలాంటి కంట్రీస్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన చాలా అవేర్నెస్ ఎక్కువ. సో వాళ్ళు భారీ మొత్తంలో వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ముందుగానే అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. మన దేశంలో చాలా అవగాహన ఇంకా తక్కువగా ఉన్నది. సో దాదాపుగా ఇండియన్ పాపులేషన్లో 5% పీపుల్ మాత్రమే ఇంకా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని ఉన్నారు. ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు చాలా హ్యూజ్ స్కోప్. చెప్పాలంటే ఇంకా మోర్ దెన్ 90% పీపుల్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మీరు ఈరోజు ఇక్కడ వరకు యాప్టా క్యాటలిస్ట్ వరకు రాగలిగారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. సో మీటింగ్ 3,000+ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే దిస్ ఈస్ గ్రేట్ ప్లాట్ఫామ్ టు మీట్ సో మెనీ పీపుల్. అండ్ థ్యాంక్స్ టు యాప్టా క్యాటలిస్ట్ టీమ్ ఫర్ కండక్టింగ్ సచ్ ఎ గ్రాండ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.